ఒకే పరమాత్మ రెండు వేరువేరు రూపాలు. ఇది శివకేశవ తత్వం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివం. విష్ణురూప శివుడు, శివరూప విష్ణువు. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు. ఇలా శివకేశవులు ఇద్దరు ఒకటే అని వేదాంగాలైనా పురాణాలైనా శాస్త్రాలైనా చెబుతాయి. అందుకే శివ విష్ణువుల మధ్య భేదం చూపితే పాపం. ఇద్దరు దైవాలను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే సర్పుణ్యఫలాలు సిద్ధిస్తాయని సమస్త హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. అయితే సదారామ పధార వింద సేవలో తరించే హనుమంతుడు ఎవరో తెలుసా? శిభాంశ సంభూతుడు. శ్రీ మహావిష్ణువు అవతార రూపుడైన శ్రీరామచంద్రుడి దాసానుదాసుడు, అపార భక్తుడు. భగవంతుడికి బంటుగా భక్తుడిగా ఉన్న ఆంజనేయుడు భక్తులకు భగవంతుడు. రామాలయం ఉందంటే రామభక్త హనుమంతుడు అక్కడ తప్పక ఉంటాడు. ప్రత్యేకించి ఆంజనేయ స్వామికి ఎన్నో ఆలయాలుంటాయి. అందు అనుకాక ఎందెందైనా హనుమత దర్శనం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు కూడలలో అలాగే వీధి వీధిన ఆకాశమంతా ఎత్తులో భారీ హనుమత విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధాన వైష్ణవాలయాల్లోని చిన్న చిన్న ఉపాలయాల్లో బుజ్జి ఆంజనేయ విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. అంతటి గొప్ప భక్త గ్రగ్రణ్యుడు, భక్తజన వరదుడు హనుమంతుడికి సంబంధించిన పర్వదినం శ్రీరామచంద్రుడి పండవ దినాలు వస్తే హనుమద్భక్తులు ఆ సంబరాలను ఏ రీతిన అంబరానంటేలా చేస్తారో మనందరికీ తెలుసు. శక్తియుతుడు, యుక్తిపరుడు, మహాబల సంపన్నుడు, భగవత్ భక్తుడు, భక్తుల భగవంతుడు ఆంజనేయుడు. ఎవరు, ఎందుకు ఆ స్వామికి అంత పేరు? సీతారామచంద్ర స్వామికి ఎంత ఆరాధనాపూర్వకంగా పూజాధికాలు చేస్తారో అదే రీతిన రామభక్త హనుమానికి అదే రీతిలో పూజలు, వేడుకలు, శోభాయాత్రలు ఆంజనేయ స్వామికి ఎందుకు చేస్తారు? అసలు హనుమంతుడు జన్మించింది ఎక్కడ? మంగళవారం, శనివారం హనుమత్ ప్రీతిపాత్ర వారాలుగా చెబుతారు. ఎందుకు హనుమకు ఈ వారాలు ఇష్టదాయకం? హనుమత్ జయంతి ఏమిటి? హనుమత్ విజయోత్సవం ఏమిటి? హనుమత్ వ్రతం ఏమిటి? శ్రీరామనవమి వేడుకల్లో అన్ని చోట్ల హనుమంతుడిదే ప్రధాన పాత్ర కాగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హనుమత్ బుసై ఎందుకు ఉండదు? హనుమంతుని జన్మ వృత్తాంతం, శివ మహాపురాణం, రామాయణ మహాకావ్యం తదితర అనేకానేక గ్రంథ రాజ్యాల్లో ఆంజనేయ స్వామి పాత్ర ఎంతో విశిష్టంగా దర్శనమిస్తుంది. హైందవ పురాణ గ్రంథాల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస స్త్రీమూర్తి అంజనా అనే వానర కాంతగా జన్మిస్తుంది. కేసరి అనే వానర వీరుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. సంతానభాగ్యం కోసం కేసరి, అంజనా దంపతులు శివారాధన చేస్తారు. ఈ భక్త దంపతులు ఇక శివభక్తికి అలాగే భక్తి తత్పరతకు సంతసించిన శివభక్త వాయుదేవుడు శివ తేజోశక్తిని ఫలరూపంలో వారికి అందజేస్తాడు. అంజనాదేవికి జన్మించిన ఆ దివ్యాతి దివ్యరూపుడే ఆంజనేయుడు. వాయుసుతుడు, కేసరి నందనుడు, అంజనాపుత్రుడు పవిత్ర భారత భూమిలో ఎక్కడా జన్మించడు అంటే మా వాడలోనే, మా పల్లెల్లోనే, మా ఊరిలోనే, మా ప్రాంతంలోనే అంటూ ఎందరో ఆంజనేయ స్వామి చరిత్ర చెబుతూ ఆంజనేయునికి తమ ప్రాంతానికి ఉన్న అనుబంధం చెప్పి మురిసిపోతూ ఉంటారు. అందరికీ అంతటి ఇష్టదాయక దివ్యమూర్తి ఆంజనేయమూర్తి. అంజనాసుతుడు ఆంజనేయుడు. తమ ప్రాంతవాసి అని ఎవరి దగ్గర ఉన్న ప్రాచీన ఆధారాలు వారు చూపించారు. అయితే ప్రధానంగా ఏపీలోని తిరుమల, కర్ణాటక, హంపీలు హనుమంతుడి జన్మించింది తమ ప్రాంతంలోనే అని వాదోపవాదాలకు దిగాయి. తిరుమల టీటీడీ, కర్ణాటక, హంపి మఠాలు వాక్పోరాటాలతో భక్తులు అయోమయానికి గురయ్యారు. వెంకటాచల మహత్యం సర్వ పురాణాల ప్రకారం అంజనాదేవి తపస్సు చేసినటువంటి స్థలంగా తిరుమల అంజనాద్రి గుర్తించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అంశంపై వాదోపవాదాలు, ప్రాచీన ఆధారాలు చూపి తిరుమల జబాలిని హనుమత్ జన్మ ప్రాంతంగా తీర్మానించింది. కర్ణాటక హంపి సమీపంలోని అంజనాద్రికొండ ఆంజనేయ స్వామి జన్మస్థలమని ఆ ప్రాంతీయులు తమ వాదాన్ని వినిపించారు. ఇక్కడి కిష్కింద క్షేత్రంలో అంజనాదేవి ఆలయం సైతం ఉందని తమ వర్షన్ను చెప్పారు. కాగా మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని అంజనేరిగిరి హనుమత్ జన్మస్థలంగా కొందరు అభివర్ణిస్తున్నారు. ఇలా ఎందరో ఆంజనేయ స్వామి మాబాడ స్వామి అని సంబరపడిపోతూ ఉంటారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, నర, వానర గణాలన్నీ ఆంజనేయ స్వామిపై అపార భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అంతటి గొప్ప ఆంజనేయ స్వామికి ఇష్టదాయక రోజులుగా మంగళవారాన్ని, శనివారాన్ని చెబుతారు. హనుమత్ జననం మంగళవారం నాడు జరిగిందని, శ్రీ మహావిష్ణువే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, త్రేతాయుగ రాముడే కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి. విష్ణు ప్రీతిపాత్ర శనివారం అంటే ఆంజనేయ స్వామికి అంత ఇష్టదాయకమని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. హనుమంతుడు మంగళవారం నాడు జన్మించాడనే విషయాన్ని చాలామంది విశ్వసిస్తారు.
అయితే పరాశర సంహిత తదితర గ్రంథాలు హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజున ఆంజనేయ స్వామి జన్మించాడంటూ తెలియజేస్తున్నాయి. అందుకే శనివారం, మంగళవారం 2 రోజులు హనుమత్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. కొన్ని పురాణాలు చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం ప్రభాత సమయంలో ఆంజనేయ స్వామి జననం జరిగిందంటూ చెబుతున్నాయి. హనుమత్ పర్వదినాలకు ఏ ప్రాంతం వారు ఏ రీతిన చేసుకున్నా భగవద్భక్తులందరూ కూడా ఈ సంబరాలను అంబరానంటేలా చేసుకుంటున్నారు. అయితే హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం, హనుమత్ వ్రతం ఆదాది గల పర్వదినాలను కొందరు హనుమత్ జయంతి అనే పేరుతో కొందరు చేసుకుంటూ ఉంటారు. చైత్రశుద్ధ పౌర్ణమి అంటే హనుమంతుడు నికుంభాది రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజుగా పురాణ పెద్దలు చెబుతారు. అందుకే ఈ రోజున హనుమతు విజయోత్సవంగా పేర్కొంటూ ఉంటారు. దీనినే హనుమత్ జయంతి వేడుకగాను కొందరు అభివర్ణిస్తూ ఉంటారు. చైత్రశుద్ధ దశమి నాడు 500 పవిత్ర నది జలాలు తీసుకొచ్చి శ్రీరామ పట్టాభిషేకాన్ని విజయవంతంగా సాగించినటువంటి హనుమంతుడు శ్రీరాముడు అభినందించి ఆశీర్వదించినటువంటి రోజుగా చైత్రశుద్ధ పౌర్ణమిని పేర్కొంటారు. లంకలో హనుమంతుడు రాక్షసులను జయించి రాముడికి విజయాన్ని అందించినటువంటి దినంగాను కూడా దీనిని పరిగణిస్తారు. దీనిని భక్తులు హనుమత్ విజయోత్సవం దినంగా, కొందరు హనుమత్ జయంతి పర్వదినంగా చేసుకుంటూ ఉంటారు. హనుమంతుడు కార్యసాధన చేసినటువంటి దినంగా ఈ వేడుక చేసుకుంటారని పురాణ పెద్దలు చెబుతున్నారు. చైత్రశుద్ధ పౌర్ణమి నాటి హనుమత్ విజయోత్సవ, హనుమత్ జయంతి సంబరాలను భక్తులు అంబరాన్నంటేలా చేయడం మనకు తెలుసు. ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. హనుమంతుని నిలువెత్తు విగ్రహాలతో భారీ ఊరేగింపు సాగించి శ్రీరామ హనుమత్ భక్తులు శోభాయాత్రను శోభాయమానంగా నిర్వహిస్తూ ఉంటారు. హనుమత్ విజయోత్సవ పర్వదినం నాడు ఏ వైష్ణవ ఆలయాల్లోనైనా భక్తిపూర్వక హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలు కనిపిస్తాయి. హనుమత్ భక్తులు చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ దీక్షలు ప్రారంభించి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజుల పాటు సాగిస్తారు. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమలకు ప్రతీకగా భక్తులు హనుమంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ పర్వదినాన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సకల కార్యజయాలు, సమస్త విజయాలు సిద్ధిస్తాయంటూ కూడా భక్తులు విశ్వసిస్తారు. శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, హనుమత్ విజయోత్సవం, హనుమత్ జయంతి ఇలా ఎన్నో త్రేతాయుగ వేడుకలను కలియుగంలోనూ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే త్రేతాయుగం నాటి హనుమత్ దీక్షలే ఇప్పుడు భక్తులు చేపట్టే అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, శివ దీక్షలు అన్నిటికీ మూలమని ధార్మిక స్రష్టలు, ఆధ్యాత్మిక ఘనాపాటీలు చెబుతున్నారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, వానర వీరులు ఇలా అందరూ సీతాన్వేషణ బాధ్యతను హనుమంతుడికి అప్పగించడంతో నాడే హనుమంతుడు దీక్షా వస్త్రాలు ధరించి సీతామాతను కనుగొనే వరకు కఠోర దీక్షలు పాటిస్తానని శపథం చేసినట్టు, అనంతరం ఆ కార్యసాధన చేశాక దీక్ష విరమణ చేసినట్టుగా పురాణ గురువులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో వచ్చే హనుమత్ వ్రత మూలకథ ఇదేనని, హనుమతు చేపట్టిన ఈ వ్రత దీక్షే ఇప్పుడు భగవద్భక్తులు చేసినటువంటి దీక్షలకు ఆది మూలమని చెబుతున్నారు.